యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ మేక రాములు యాదవ్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శెట్టి వంశీ మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవుల హక్కుల గురించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బీసీ ఐక్యవేదిక చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యాదవ్ సమాజ మహాసభ పత్రిక ప్రకటన చేస్తూ సంఘాల నాయకులు, వివిధ ఆర్గనైజేషన్లకు చెందిన యాదవ పెద్దలు ప్రెస్ మీట్ లో యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని ఏకగ్రీవంగా ఆమోదించి ప్రకటన చేయడం జరిగింది. మొదటగా శ్రీ మేకల రాములు తమ యొక్క సందేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా 10 సంవత్సరాల పాటు ఏకధాటిగా ప్రజల్లో ఉంటూ ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటికీ తెగించి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన అంజన్ కుమార్ యాదవ్ గారికి మంత్రివర్గంలో చోటు కల్పించి బీసీలకు న్యాయం చేయాలని రాములు కోరడం జరిగింది. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వని సమక్షంలో ఇక ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తాం. అదేవిధంగా తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాల నుండి యాదవులకు పిలుపునిస్తూ 1,00,000కు పైగా యాదవులను సమీకరించి యాదవుల సత్తా తెలంగాణ రాష్ట్రంలో ఏముందో మేము నిరూపిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శెట్టి వంశీ మోహన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు మరియు బీసీ సమాజానికి చాలా అన్యాయం జరిగిందని, దాన్ని పూడ్చుకోవడానికి మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉండి అధికారంలో తెలంగాణలో మనుగడ సాగించాలంటే బీసీలకు సముచిత న్యాయం చేయాలి, మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. ముఖ్యంగా యాదవ సమాజ, గౌడ సమాజం, మున్నూరు కాపు, ముదిరాజు సమాజాలు ఎంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చాయి అందరికీ తెలుసు. అందుకని మేమెంతో మాకంతా మీరు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం చేయాలని, అదేవిధంగా యాదవ సమాజం సుమారుగా 15% మాజీ ఎంపీ, ప్రముఖ యాదవ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా మంత్రివర్గంలో చోటు కల్పించి యాదవ సమాజానికి న్యాయం చేయాలని కోరుచున్నాం. 10 సంవత్సరాల పాటు ఎంపీగా ఉండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ తెలంగాణ సాధనలో అంజన్ కుమార్ ఏ రకంగా పనిచేశారో అందరికీ తెలుసు. పార్లమెంట్ లో తెలంగాణ గురించి ఎంత పోరాటం చేశారు ఆ తెలంగాణ సమాజానికి తెలుసు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు, ముఖ్యంగా యాదవ సమాజానికి న్యాయం చేయాలని మేమెంతో మాకంతా 15% ఉన్న యాదవులకు సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్, ఇక చైర్మన్ పదవులు కూడా దక్కేట్టు చూడాలి. ముందుగా యాదవులకు సముచిత స్థానం కల్పించి యాదవులకు ఇక ఎమ్మెల్సీ 2 స్థానాలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. 15% ఉన్న యాదవులకు, 54% ఉన్న బీసీలకు దామాసా ప్రకారం మంత్రి పదవులు దక్కలేదు. మంత్రివర్గ విస్తరణలోనైన అంజన్ కుమార్ యాదవ్ చేసిన సేవలను యాదవ్ సమాజం గుర్తించి ఏకగ్రీవంగా సమావేశంలో ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న బీసీలకు సగం మంత్రి పదవులు ఇవ్వాల్సింది, కానీ దామాషా ప్రకారం మంత్రి పదవులు దక్కలేదు. బీసీలకు అన్యాయమే జరిగింది. యాదవ సమాజం 15% ఉన్న ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదు. యాదవులు, గౌడ్స్, ముదిరాజ్, పద్మశాలి, మున్నూరు కాపు మరి ఇతర బీసీ సముదాయాలు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీసీలకు న్యాయం జరగాలి. అదే రకంగా యాదవ సమాజానికి న్యాయం జరిగేటట్లు అంజన్ కుమార్ యాదవ్ గారిని, ఆయన సేవలను గుర్తించి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. 10 సంవత్సరాల పాటు ఎంపీగా ఉండి తెలంగాణ కోసం మహానిశలు శ్రమించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క సహాయంతో తెలంగాణ సాధించడం అందరికీ తెలుసు. వందాడి అంజన్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వాలి. మంత్రివర్గ విస్తరణను బీసీలను సముచిత స్థానం కల్పించి 3 మంత్రి పదవులు ఇవ్వాలి. రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు 50% ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. లోకల్ బాడీ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ద్వారా 50% పదవులు దక్కాలని, గ్రామ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్ పదవులు 15% ఉన్న యాదవులకు దామాసా ప్రకారం కేటాయించాలని కోరడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక ఎన్నికల్లో తప్పనిసరిగా రిజర్వేషన్ కోసం మేము డిమాండ్ చేస్తున్నాం. సామాజిక న్యాయమే ప్రతిపాదికన వైద్య, విద్య మరియు బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదలందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో యాదవ సమాజ అధ్యక్షులు రాములు యాదవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంశీ మోహన్ యాదవ్, ఎల్లావుల చక్రధర్ యాదవ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, యువజన సంఘం అధ్యక్షులు మధు యాదవ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు పాములెట్టి యాదవ్, మరమని శ్రీశైలం యాదవ్, గొడిగే శ్రీనివాస్ యాదవ్, జి రవి యాదవ్, అశోక్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ పిడికిలి ఆర్కే కృష్ణ యాదవ్, మల్లేష్ యాదవ్, వీరేందర్ యాదవ్, బతుల శ్రీనివాస్ యాదవ్, విజన్ న్యూస్ ఛానల్ శ్రీనివాస్ యాదవ్, ఆర్కే సాయన్న, డీసీ ఫెడరేషన్ అధ్యక్షులు మరియు పెద్దల అభిమానులు, ముఖ్య నాయకులు పాల్గొని జయప్రదం చేయడం జరిగిందని